హలో, ఈ పేషెంట్ ఇడ్లీ ఎవరు తింటారులేండి అనేసి అనుకుంటారు కదా. ఒక్కసారి చూడండి, అసలు ఈ ప్రాసెస్ చూసాక మీరు తినకుండా అయితే అస్సలు ఉండరు, అంత బాగుంటుంది. దీనికోసం నేను 2 cups ఆఫ్ మినప్పప్పు తీసుకున్నాను అండ్ కొద్దిగా మెంతులు కూడా తీసుకోండి. అండ్ మార్నింగ్ మనం మినప్పప్పు నానబెడతాం కదా, అప్పుడే ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసుకోండి. సో దట్ మనకి ఇడ్లీలు వైట్గా స్పాంజీగా దూది లాంటి ఇడ్లీలు వస్తాయండి. సో మంచిగా ఇలా కలిపేసి పెట్టుకొని నానబెట్టుకోండి. నేను 2 కప్పుల మినప్పప్పుకి 4.5 కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీలో తగినన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఈ కన్సిస్టెన్సీలో మినప్పప్పుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడే తగినంత ఉప్పు వేసేసుకొని ఇడ్లీ రవ్వతో పాటు కలిపేసుకోవాలి. అండ్ మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదా, దాన్ని ఇలా వాటర్ లేకుండా పిండేసుకొని మంచిగా ఇలా కలిపేసుకోవాలి. అండ్ తగినన్ని వాటర్ కూడా యాడ్ చేయండి. వాటర్ అయితే ఖచ్చితంగా యాడ్ చేయాలి, లేకుంటే అసలు పిండి అనేది సరిగ్గా ఫర్మెంటేషన్కి అవ్వదు అండ్ ఇడ్లీలు అనేవి గట్టిగా వస్తాయి. సో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఫర్మెంటేషన్కి పెట్టుకోండి. ఇక్కడ చూసారు కదా ఎట్లా పొంగిదో, అసలు ఎంత బాగా వచ్చాయంటే ఇడ్లీలు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు ఇంకా ఈ వీడియో డీటెయిల్డ్గా కావాలంటే శ్రీవాణిస్ కిచెన్ని విజిట్ చేయండి, మీకు అన్ని రెసిపీస్ అక్కడ ఉండిపోతాయి. అండ్ ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఇలా ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ ఆర్ నెయ్యి ఏదైనా కూడా అప్లై చేయొచ్చు. ఇడ్లీ అయితే చాలా హెల్దీ ఫుడ్ అండి. చాలామంది ఇప్పుడు డైటింగ్ కోసమని ఏవేవో ట్రై చేస్తుంటారు, బట్ ఇలా ఒక్కసారి ఈ హెల్దీ ఫుడ్ని ఫాలో అయ్యి చూడండి ఎంత బాగుంటుందో. సో మనం ప్యారలల్గా చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఈ చట్నీ టేస్ట్ అయితే ఇంకా బ్లాస్టే, అంత బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సిమ్లో పెట్టేసుకొని పల్లీలను వేపేసుకోండి. ఇలా పచ్చిమిర్చి ఒక 4-5 వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకొని ఇందులో ఒక స్పూన్ ఆఫ్ పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది వేసేసుకొని అండ్ మిక్సీ పట్టేటప్పుడు అందులో ఒక 4-5 వెల్లుల్లిపాయలు అండ్ ఒక స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసి మిక్సీ చేసుకోండి. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉప్పు మర్చిపోకండి. అండ్ ఇప్పుడు తాలింపు కోసం 4-5 పచ్చిమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసుకొని మంచిగా వేగాక కొద్దిగా పసుపు వేసుకోండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చట్నీని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇంతే, మన టేస్టీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ చూసారు కదా ఇడ్లీలు ఎంత బాగా పొంగాయో, చాలా చాలా బాగా వచ్చాయండి. ఇంతే అండి, ఇంకా ఇడ్లీలు తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.